నమస్తే అందరికి. మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. నా పేరు కింగ్ సతీష్. ఐపీఎల్ అందరూ ఎంతగానో ఎదురు చూసే ఈ ఐపీఎల్ పండుగ మళ్ళీ మన కోసం మరొకసారి ఈ రోజు నుంచి మొదలు కాబోతుంది. సో ఈ ఐపీఎల్ విశేషాలు ఏంటి, ఇంతకు ముందు ఏ టీమ్స్ ఎన్ని కప్పులు గెలిచినాయి, ప్రజెంట్ ఏ టీమ్స్ కి కప్పు గెలిచే ఛాన్స్ ఉంది, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. సో ఐపీఎల్ అనగానే మనకి మొదటగా గుర్తొచ్చేది చెన్నై సూపర్ కింగ్స్, బొంబాయి టీమ్స్. సో ఎందుకంటే ఐపీఎల్లో తిరుగులేని ఒక చరిత్రని లిఖించిన ఈ రెండు టీంలు కూడా. సో చెన్నై టీమ్స్ ఇప్పటివరకు టోటల్గా 5 కప్పులు కొడితే బొంబాయి టీమ్స్ కూడా ఇప్పటివరకు 5 కప్పులు కొట్టింది. తర్వాత కేకేఆర్ టీం వచ్చేసి మూడు కప్పులు కొట్టింది. ఇప్పటి వరకు ఒక కప్పు కూడా కొట్టకుండా చరిత్ర ఉన్న ఏమైనా టీమ్స్ ఉన్నాయంటే అది ఢిల్లీ డేర్ డేర్డెవిల్స్ అండ్ ఆర్సీబీ. ఆర్సీబీ అంటే మీ అందరికీ తెలిసిందే. విరాట్ కోహ్లీ ఎన్నో సంవత్సరాలుగా అదే టీం ఆడుతున్నాడు. ఆర్సీబీ కప్పు కొట్టినా కొట్టకపోయినా ఆర్సీబీకి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కడా లేదు. ఇప్పటికీ కూడా ఆర్సీబీ అంటే పడి చచ్చిపోయే ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు. సో ఆ ఆర్సీబీ టీం ఈసారైనా కప్పు కొడుతుందా? వాళ్ళు ఎప్పుడు చెప్తా ఉంటారు, మా ఈసారి ఖచ్చితంగా కప్పు కొడతా, ఈసాల కప్ మాదే అని చెప్పేసి. సో ఈసారైనా కప్పు కొడుతుందా? అలాగే 2022-23లో దారుణంగా పర్ఫామ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ మన తెలుగు టీం. సో 2024లో ఫైనల్స్ వరకు వెళ్ళిపోయి ఫైనల్స్ లో కంగుతున్నది. సో టీం పరంగా చూసుకుంటే ఇప్పుడున్న టీమ్స్ లో ది బెస్ట్ టీం అంటే సన్ రైజర్స్ హైదరాబాద్. సో ఈ 2025 సంవత్సరం అయినా సన్ రైజర్స్ హైదరాబాద్ కప్పు కొట్టి మన తెలుగు వాళ్ళకి ఆనందం నింపుతుందా అనేది మనం చూడాలి. సో ఇంకా రికార్డ్స్ గురించి చెప్పుకుందాము. అలాగే ఏ సంవత్సరము ఏ టీం కప్ కొట్టింది అనేది కూడా మనం ఈ వీడియోలో క్లియర్ గా చెప్పుకుందాము. సో మనకి ఐపీఎల్ మొదలైంది వచ్చేసి 2008లో మొదలైంది. సో ఇప్పటికి దాదాపు 17 సంవత్సరాల నుంచి మనకి ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. సో 2008 మొదటి కప్ అయితే రాజస్థాన్ రాయల్స్ కొట్టడం జరిగింది. సో ఆ టీం కి కెప్టెన్ గా షేన్ వార్న్ ఉన్నాడు. తను మొదటి కప్పు తన చేతుల ద్వారానే ఎత్తుకున్నాడు. సో ఐపీఎల్ అనేది ఇప్పుడు చాలా లీగ్స్ జరుగుతూ ఉంటాయి. ప్రపంచంలో ఎన్ని లీగ్స్ జరిగినా ఐపీఎల్ ని కొట్టే లీగ్ అనేది ఎక్కడ లేదు. ప్రపంచంలో సంపన్న బోర్డు అనే పేరు మన బీసీసీఐకి రావడానికి కారణం కూడా ఒక రకంగా ఐపీఎల్ అని చెప్తాము. ప్రపంచ క్రికెటర్లు వాళ్ళు ఎంత పెద్ద స్టార్స్ అయినా సరే, ఎవరైనా సరే ఈ ఐపీఎల్లో వచ్చి ఖచ్చితంగా పర్ఫామ్ చేస్తారు. ఇంక ఈ ఐపీఎల్లో పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు ఆడరు అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. సో మన ఇండియాకి పాకిస్తాన్కి ఉన్న విభిన్న వాతావరణాల వల్ల, మన ఇండియాకి పాకిస్తాన్కి ఉన్న శత్రుత్వం వల్ల, ఇంకేమైనా అనుకోండి, లేకపోతే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల పాకిస్తాన్ టీం వాళ్ళనైతే ఐపీఎల్లో తీసుకోరు. సో అలాగే ఈ ఐపీఎల్ ద్వారా ఎంతో మంది స్టార్స్ వెలుగులోకి వచ్చారు. వాళ్ళు ఎవరనేది కూడా మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకున్నాం. సో ఇంకా మనం చెప్పుకున్నట్టయితే మొదటి నుంచి 2008 రాజస్థాన్ రాయల్స్ కప్ కొడితే 2009లో డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ కప్ కొట్టింది. 2010లో వచ్చేసి సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ కప్ కొట్టింది. 2011లో కూడా మళ్ళీ సిఎస్కేని కప్ కొట్టింది. 2012లో కేకేఆర్, 2013లో బొంబాయి ఇండియన్స్, 2014లో కేకేఆర్, 2015లో మళ్ళీ బొంబాయి ఇండియన్స్, 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్, 2017లో మళ్ళీ బొంబాయి ఇండియన్స్, 2018లో సిఎస్కే, 2019లో మళ్ళీ బొంబాయి, 2020లో కూడా మళ్ళీ బొంబాయి, 2021లో సిఎస్కే, 2022లో గుజరాత్ టైటన్స్. ఇక్కడ గుజరాత్ టైటన్స్ గురించి చెప్పుకోవాలి. కరోనా తర్వాత చిన్న గ్యాప్ వచ్చిన తర్వాత టీమ్స్ అన్ని డివైడ్ అయిన తర్వాత గుజరాత్ టైటన్స్ టీమ్స్ అండ్ లక్నో టీం కొత్తగా వచ్చినాయి. మొదటి సీజన్ లో రాగానే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ టైటన్స్ కప్పు కొడిద్దని ఎవరు వాళ్ళ ఊహకు కూడా అందలేదు. ఇంకా మళ్ళీ 2023లో వచ్చేసి మళ్ళీ సిఎస్కే, 2024లో వచ్చేసి కేకేఆర్. సో 2025లో మనం తెలుగు ప్రేక్షకుల ద్వారా, మన తెలుగు రాష్ట్రాల ద్వారా హైదరాబాద్ అయితే కప్పు కొట్టాలని కోరుకుందాము. ఇంకా రికార్డ్స్ విషయానికి వచ్చేస్తే విరాట్ కోహ్లీ ఐపీఎల్ అంటే విరాట్ కోహ్లీ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ ఎవరంటే విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ మొత్తం 2500+ పరుగులు చేశాడు. ఇంకా బౌలర్స్ విషయానికి వస్తే చాహల్ 200 వికెట్స్ పైన తీసాడు ఓన్లీ ఐపీఎల్ సీజన్ లోనే. ఇంకా విరాట్ కోహ్లీ సృష్టించిన ఒక్క రికార్డ్ ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉంది. అది 2016లో ఒకే సీజన్ లో తను 973 పరుగులు సాధించాడు. అలాగే 4 సెంచరీలు సాధించాడు ఒకటే సీజన్ లో. ఆ రికార్డ్ ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉంది. 2023-24లో కూడా విరాట్ కోహ్లీ దగ్గరకు వచ్చాడు కానీ దాన్ని అందుకోలేకపోయాడు. ఇంకా ఇంకొక రికార్డ్ వచ్చేసి మన గేల్ గురించి చెప్పుకోవాలి. సో మనం కిస్కేల్ రికార్డు గురించి చెప్పుకోవాలి. కేవలం 30 బంతుల్లో తను సెంచరీ చేయడం జరిగింది. అది కూడా ఇప్పుడు కాదు, ఇప్పుడంటే ఎవరైనా కొడుతున్నారు 35-40 బాల్లో. 2013లోనే ఐపీఎల్ స్టార్ట్ అయిన 5వ సంవత్సరంలోనే తను సెంచరీ చేశాడు. అలాగే ఇప్పటి వరకు ఐపీఎల్లో హైయెస్ట్ స్కోర్ 175 పరుగులు, అది కూడా క్రిస్కేల్ పేరు మీద ఉంది. సో ఇంకా టీమ్ టోటల్ హైయెస్ట్ గురించి చూసుకుంటే మనము మొన్నటిదాకా బెంగళూరు పేరు మీద 266 పరుగుల రికార్డు ఉంటే అది లాస్ట్ సీజన్ లో ఫస్ట్ మన
సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఆ రికార్డు 2 సార్లు పగలగొట్టింది. 266 పరుగులు, 267 పరుగులు మన హైదరాబాద్ టీం చేస్తే, ఆ రికార్డు కూడా కేకేఆర్ టీము 2024 సీజన్లో 272 పరుగులు, కేవలం 20 ఓవర్లో 272 పరుగులు వాళ్ళు చేయడం జరిగింది. ఇది ఇప్పటి వరకు ఉన్న రికార్డ్ హైయెస్ట్ స్కోరు. ఐపీఎల్లో ఎంతో మంది ప్రతిభావంతులు ఐపీఎల్ ద్వారానే మనకి వచ్చారు. సో ఇండియన్ టీంలో ఉన్న దాదాపు సగం మంది క్రికెటర్లు లైక్ సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీన్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, చాహల్ వీళ్ళందరూ కూడా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన వాళ్ళే. అట్లాగే ఇప్పుడు వచ్చేసి కేవలం 13 సంవత్సరాల వైభవ్ సూర్య అనే ఒక కొత్త కుర్రోడు కూడా ఈ ఐపీఎల్ ద్వారా తెరగటలోకి దిగడం స్టార్ట్ అయింది. సో తను ఈ సీజన్ లో ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ యాడ్ లో చూస్తున్నాము, ధోనికే ఛాలెంజ్ చేస్తున్నారు వాళ్ళు. సో అతను వచ్చేసి మనకి ఆర్ఆర్ టీంలో ఆడుతున్నాడు. సో తను మంచి పర్ఫామ్ చేయాలి, తనకి మంచి భవిష్యత్తు ఉండాలి, తను కూడా ఇండియా టీంలోకి రావాలని మనం కోరుకుందాము. సో అలాగే ఇంకా విదేశీ ఆటగాళ్ళ గురించి చెప్పుకోవాలంటే మొదటగా చెప్పుకోవాల్సింది ఆఫ్ఘనిస్తాన్ టీం రషీద్ ఖాన్ గురించి. అసలు రషీద్ ఖాన్ అంటే ఎవడో తెలియని దగ్గర నుంచి ఈ ఐపీఎల్ ద్వారా ఒక స్టార్ అయిపోయి, ఒక స్టార్ క్రికెటర్ అయిపోయి, ఇప్పుడు ఆఫ్ఘాన్ టీంకి కెప్టెన్ గా అయిపోయి తను సృష్టించిన రికార్డులు, తన ఆట, తనకున్న ఫ్యాన్ బేస్ మామూలుగా ఉండదు. ఓన్లీ ఆఫ్ఘాన్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎవరికైనా ఒక స్పిన్నర్ కి ఫ్యాన్స్ ఉన్నారంటే అది కేవలం రషీద్ ఖాన్కి. సో తను వెలుగులోకి రావడానికి కూడా ఈ ఐపీఎల్ సీజన్ అనేది కారణం. సో ఇంకా ఈ ఐపీఎల్ సీజన్ లో మరెన్నో రికార్డులు బద్దలు కావాలని, ఇంకెంతమందో ప్రతిభావంతులు ఇప్పుడు మళ్ళీ ఈ సీజన్ ద్వారా వెలుగులోకి రావాలని మనందరూ ఆశిద్దాం. సో మన తెలుగు రాష్ట్రాల ద్వారా, మన తెలుగు పీపుల్స్ ద్వారా ఈసారైనా కప్పు కొట్టాలి అని చెప్పేసి మన సన్ రైజర్స్ హైదరాబాద్ కి గర్వంగా చెప్దాము. ఇంకా చెప్పకూడదు అనుకునే చెప్పాల్సిందే, ఈసారి కప్పు మాదే అంటారు ఆర్సీబీ వాళ్ళు. సో ఇన్ కేస్ మనకి రాకపోయినా ఆర్సీబీకి వచ్చిన, నేను విరాట్ కోహ్లీ అభిమానిగా నా పర్సనల్ గా ఇదైతే వాళ్ళకి కప్ వచ్చినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇంకా ఐపీఎల్ అనేది పండగ వాతావరణం. బట్ ఈ ఐపీఎల్ ని మనం చూసి ఎంజాయ్ చేసినంత వరకు తప్పులేదు. బట్ ఈ ఐపీఎల్ ద్వారా జరుగుతున్న ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏమైనా ఉందంటే అది బెట్టింగ్. సో చాలా మంది యూత్ తెలుసో తెలియక ఈ బెట్టింగ్ వలలో పడతారు. చిన్నగా స్టార్ట్ చేసి ఇది కూడా పెద్దగా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ బెట్టింగ్ వల్ల జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఎంతమంది నాశనం అయిపోతున్నారు, ఎన్ని కుటుంబాలు వీధుల్లో పడిపోతున్నాయి, ఇవన్నీ చూస్తున్నాము. సో కాబట్టి క్రికెట్ అనేది ఒక గేమ్. మనం గేమ్ లా చూసి ఎంజాయ్ చేద్దాం తప్ప ఈ బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. మనకి పెద్ద పెద్ద స్క్రీన్లో కూడా వేస్తున్నారు, థియేటర్లో వేస్తున్నారు. సరదాగా వెళ్ళండి, ఒక 500-1000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఆ రోజుకి ఎంజాయ్ చేసి వచ్చేయండి తప్ప ఇది ఒక వ్యాసనంలా మార్చుకోవద్దు. సో ప్రతి ఒక్కళ్ళు ఐపీఎల్ చూసి ఎంజాయ్ చేసి రండి. ఎందుకంటే ప్రతి ఇయర్ మనకి ఎన్నో పండుగలు వస్తాయి. మనకి ఐపీఎల్ అనేది ఒక గేమ్ కాదు, అది మన నరనరాల్లో నింకిపోయింది. ఎందుకంటే క్రికెట్ అంటే మనందరికీ ఫ్యాషన్, పిచ్చి. సో క్రికెట్ అనేది మనకు ఒక పెద్ద పండగ. దాదాపు 2 నెలలు జరగబోతున్న ఈ పండగ ఘనంగా ఇంతకు ముందు కానీ ఇంకా బ్రహ్మాండంగా జరగాలని, మనందరం చూసి ఇంకా 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 ఎంజాయ్ చేయాలని మా జిఆర్ విధాత న్యూస్ తరపున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తెలుసు కదా, నా పేరు కింగ్ సతీష్. బాయ్.